నమస్తే, నేను అనూప్ సోని. క్రైమ్ పెట్రోల్ ఇవాల్టి ఎపిసోడ్ కి స్వాగతం, సుస్వాగతం. అందరూ బాగున్నారని నమ్ముతున్నాను. సంతోషానికి విలువ లేదని అందరూ అంటుంటారు, కానీ ఒకరి బాధకి విలువ ఉందా ఏంటి? అన్నీ కోల్పోయిన తర్వాత కలిగిన బాధే ఇది. ఆ బాధ ఎప్పటికీ పోదు. ఆ బాధ అన్నది ఒక వ్యక్తిలో పాతుకుపోయింది. ఆ బాధ అన్నది శాశ్వతంగా ఉండిపోతుంది. మన దేశంలో ఉన్న న్యాయస్థానం ఒక మనిషికి నమ్మకాన్ని ఇస్తోంది. ఇప్పుడు ఒక దారుణం జరిగింది. మన దేశంలో చట్టం చీకట్లో ఉన్నప్పుడు న్యాయం ఏమవుతుంది, ఎక్కడికి పోతుంది, ఎలా దొరుకుతుంది? ఇప్పటివరకు జరిగిన అన్ని కేసులలో ఈ కేసు ఎంతో ముఖ్యమైనది. అది ముందు ముందు మీకే అర్థం అవుతుంది. ఏవండి, ఒక్క నిమిషం. మీరు వెళ్లే ముందు తినేసి వెళ్ళండి. నీ పూజ ఎప్పుడయ్యి ఎప్పుడు టిఫిన్ చేస్తావు? ఏవండి, టైం ఇప్పుడు 8 కదా అవుతుంది. మీరు రోజు 9 గంటలకే వెళ్తారు కదా. నేను ఈరోజు త్వరగా వెళ్ళాలి. మీరు త్వరగా వెళ్ళాలన్న విషయం రాత్రే చెప్పొచ్చు కదా. తప్పు నాదేలే, ఇప్పుడు వెళ్ళే తీరాలి. నన్ను మన్నించండి. ఏవండి, రాను రాను మీరెందుకు నా దగ్గర ఇలా నడుచుకుంటున్నారు? నేనేమైనా చేస్తే నా దగ్గర చెప్పొచ్చు కదా. తప్పు నాదా లేక నీదా అని నాకు తెలీదు, కానీ ఏవండి, అందరూ కరెక్ట్గా ఉన్నారని నేను చెప్పట్లేదు, కానీ మీ వర్క్లో ఉన్న ప్రెషర్ నాకు అర్థమవుతుంది. అందువల్ల ఈ పనిని జేతో షేర్ చేసుకొని చేయమని చెప్తున్నాను. ఇక చూడండి, మనం మాత్రం సొంతంగా ఒక ఇల్లు కొనుక్కుంటే అద్దె కట్టుకునే అవసరం ఉండదు కదా. దీని గురించి ఇంతకు ముందే నీతో చెప్పాను. నీ సమస్యల్లో నన్ను ఇరికించుకో. మీ ఓనర్ సడన్గా మిమ్మల్ని పనిలోంచి తీసేస్తే ఏం చేస్తారు? అది చాలా వింతగా ఉంటుంది కదా. కొన్ని సంవత్సరాలుగా అమ్మాయిల్ని బొమ్మలుగా చూసే కొంతమంది, మా ఆయన మాధవ్ కొంచెం డిఫరెంట్గా ఉన్నారని నేను అనుకున్నాను. ఈ అలవాట్లోంచి తన్ని బయటికి తీసుకురాగలనా? ఈ అలవాట్లోంచి బయటికి రావడానికి సముదాయం నాకు సహాయం చేస్తుందా? ఆగు, చెప్పండి. మీరు మాధవ్ సార్ వైఫా? అవును, కానీ మీరెవరు? మీ హస్బెండ్ రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయిపోయింది. మీరు వెంటనే రండి. రండి. ఏంటి? రమ్మని చెప్తున్నాను. ఎక్కడ? రండి రండి, త్వరగా రండి. ఎక్కడ? ఇలా చూసారా? ఎక్కడైనా? ఇక్కడే జరిగింది. ఎక్కడున్నారా? ఆయన ఇక్కడే చూశాను. అమ్మా, 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 అమ్మ ఎక్కడ వెళ్ళింది? ఆంటీ, మీరు మా అమ్మని చూసారా? లేదమ్మా. హలో హలో మాధవన్నయ్య, నేను లక్ష్మిని మాట్లాడుతున్నాను. మీరు ఎక్కడున్నారు? నేను పనికెళ్తున్నాను. విషయం ఏంటి చెప్పమ్మా. కరుణ అక్కయ్య ఇంట్లో లేరు. మీ కూతురు బబ్లీ ఏడుస్తోంది. కరుణ ఇంట్లో లేదా? సరే, ఓకే, అయితే నేను తనకు ఫోన్ చేస్తాను. అన్నయ్య, నేను తనకి ఫోన్ చేశాను, కానీ తన ఫోన్ ఇంట్లోనే ఉంది. ఫోన్ ఇంట్లోనే పెట్టెళ్ళిందా? సరే, ఇదిగో వస్తున్నాను. ఇలాగే అలాగే కొంచెం కెమెరాకి వెళ్ళి చూడు. అలాగే. నీ ఫోటో ఎలా తీసానో చూసావా? ఇప్పుడు కానీ సోషల్ మీడియాలో పెట్టామంటే నీ ఫోటోకి లైకులు చాలా వస్తాయి. ఇదిగో ఇది చూడండి అన్న, ఇది అంత బాగాలేదు. అన్నా, నేనేమంటున్నానంటే నువ్వు కొద్దిసేపు ఆగితే తనతో పాటే ఫోటో తీస్తాను. ఫోటో చూడడానికి బాగుంటుందన్నా? అవును, సూపర్ గా ఉంటుంది. ఈ దిలావర్ ఎప్పుడు కాల్లో ఉన్న షూ ఫోటోని తీయడు, అర్థమవుతుందా? దీనిపైన నీళ్లు పోయండి.
ఏమి లేదమ్మా, అమ్మ వచ్చేస్తుంది. సరేనా, నువ్వు ఏడకూడదు. అన్నయ్య. సరేనా? నేను ఇక్కడ చుట్టుపక్కల మొత్తం వెతికాను, కానీ కరుణ ఎక్కడ కనిపించలేదు. నానా, అమ్మ మమ్మల్ని వచ్చి ఎక్కడన్నా వెళ్ళిందా తెలియలేదు. నువ్వు ఏడోకమ్మా, అమ్మని నేను ఎలాగోలాగా తీసుకొస్తాను. నువ్వేం కంగారు పడుకో, ఉండు, ఏదో ఒకటి చేస్తాను. అరే అల్లుడు గారు, ఆ, ఎలా ఉన్నారు అల్లుడు గారు? అత్తయ్య, కరుణ అక్కడికి ఏమైనా వచ్చిందా? లేదు. ఎందుకు ఇక్కడికి వస్తోందా? దాని గురించి నాకు తెలియదు అత్తయ్య. బబ్బులోని వదిలిపెట్టి తను ఒంటరిగా వచ్చింది. ఏంటి? అవును అత్తయ్య. అత్తయ్య, తను అక్కడికి వచ్చిందంటే నాకు ఒకసారి ఫోన్ చేయమని చెప్పండి. అలాగే అల్లుడు గారు. ఏమైందమ్మా? మావి ఏం చెప్పారు? ఇక చూడండి మాధవ్ మామ, నన్ను నీ తమ్ముడిని చూసే కర్ణకు కొంచెం కూడా పట్టదు. తనేందుకు ఇక్కడ వచ్చేది? చూడండి, మీరు కరుణ గురించి బాధపడకండి. ఇదంతా జరిగింది మీ వల్లే కదా. తను ఎక్కడ వెళ్తే మాకేమింది? తన గురించి నేనెందుకు బాధపడ? సార్, తను నా భార్య కరుణ. మీ భార్య ఎక్కడికి వెళ్ళి ఉంటుందో మీకు ఐడియా ఉందా లేదా? సార్, నేను మా చుట్టాలందరికీ ఫోన్ చేశాను, తను అక్కడికి వెళ్ళలేదు. మేము 2 నెలల ముందే ఇక్కడికి వచ్చాము సార్. కరుణకి ఈ ఏరియాలో ఎవరూ తెలియదు సార్. ఎవరినైనా అనుమానపడుతున్నారా? సార్, ఇప్పుడే మీతో చెప్పాను, మాకు ఇక్కడ ఎవరూ తెలియదు సార్. ఇప్పటికే సాయంత్రం అయింది, కానీ కరుణ ఎక్కడికి వెళ్ళిందో తెలియదు సార్. దిగులు పడకండి, పక్కనే ఎక్కడో వెళ్ళి ఉంటారు, వచ్చేస్తారు. ఇదిగోండి. సార్, నా భార్య నా పిల్లల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలేదు సార్. మీరు ఇలా ఎలా అంటారు సార్? 24 గంటలు వెయిట్ చేయండి. అయినా సరే రాలేదంటే మీరు ఇక్కడికి రండి, నేను యాక్షన్ తీసుకుంటాను. చెప్పండి. 5 లక్షలు కావాలి, అందులో ఒక్క రూపాయి కూడా తగ్గకూడదు. ఇంకా డబ్బు రావడానికి లేట్ అయిందనుకో, నీ ప్రాబ్లం పెద్దదవుతుంది. అర్థవుతుందా? రేయ్, త్వరగా కానీరా, నాకు మళ్ళీ ఆకలేస్తుంది. అరే ఏంటన్నా, ఇప్పుడే కదా స్టార్ట్ చేస్తున్నాను, అప్పుడే ఆకలి అంటున్నారు. త్వరగా కానిచ్చిరారా, మనం ఈరోజు వండుకొని తినాలి. చాలా రోజుల తర్వాత జనని చేతి వంట తినబోతున్నాను. మావయ్య, మీ దగ్గర ఒకటి అడగొచ్చా? నన్ను తప్పనుకోకండి, మీకు అక్కకి మధ్యలో గొడవ జరిగిందా ఏంటి? ఏ, కరుణ నీతేమైనా చెప్పిందా? లేదు, అక్క ఏమీ చెప్పలేదు. మీరు మాట్లాడడం బట్టి చూస్తుంటే గొడవ అయ్యుంటుందనిపిస్తుంది. అవును, నువ్వు చెప్పినట్టు ఈరోజు ఒక చిన్న గొడవ జరిగింది. కానీ మా మధ్య గొడవ జరిగితే తను మీ ఇంటికి కదా వస్తుంది. కానీ ఇప్పుడు చెప్పండి అన్నా. మాధవ్, కరుణ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసా? లేదన్నా, పోలీసులు మమ్మల్ని ఒకరోజు వెయిట్ చేయమని చెప్పి పంపించేశారన్నయ్య. ఏంటి, నువ్వు పోలీస్ దగ్గరికి వెళ్ళావా? ఏయ్, నిన్నే. ఈరోజు మేము ముల్లంగి పరోటా తినబోతున్నాం. నిజం చెప్పాలంటే ఈరోజు ఉదయం నుంచి మేమేం తినకుండా ఉన్నాం. సరే, నువ్వు ఒక పని చేయి, నువ్వు వెళ్ళి హోటల్లో తిను. ఈరోజు మేము వంకాయ బరోటా తినబోతున్నాం. ఎందుకలా అంటున్నావు? ఎందుకలానంటే నా ఇష్టం. నేను చెప్పినట్టు చేస్తే వంట అదిరిపోతుందన్నా. అంటే బంగాళదుంపలు, వంకాయలు, ముల్లంగిలన్నిటినీ కలిపి చేస్తే చాలా బాగుంటుంది. వంకాయ ములంకాడ వేసి ఒక సాంబార్ పెట్టావు కదా, అది చాలా బాగుంది. నాకు ఆ రెసిపీ చెప్పిస్తావా? ఈరోజు మనకి శాకాహారం కాదు, ఈరోజు మనకి పండగ. చికెన్ తినబోతున్నా. భలే అదరగొట్టావనా? రా, నా చికెన్ తీసుకురానా? ఇదిగో. చి, నేను ఇదంతా చెయ్యను. మేము ప్యూర్ వెజిటేరియన్స్, ఇవన్నీ చెయ్యము. నాకు బాగా అర్థం అవుతుంది, కానీ ఏం చేయి చెప్పు. మేమందరం రౌడీలు, నువ్వేమో మా దగ్గరకు వచ్చి చిక్కుకున్నావు. దయచేసి మేము చెప్పింది చేసేసి. నమస్కారం.
నేను తర్వాత పిలుస్తాను. సార్ రండి సార్, కూర్చోండి. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. చూడండి, మీ సృష్టింపు చాలా బాగుంది. మీ పని నాకు చాలా బాగా నచ్చింది. మీరు మా బుక్ని ప్రింట్ చేయడానికి రెడీయా? ఖచ్చితంగా. మీ ఫస్ట్ ఎడిషన్కి 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడానికి మీరు తయారుగా ఉన్నారా? కానీ పబ్లిషర్ మీరే కదా, బుక్స్ని ప్రింట్ చేయడానికి మీరే కదా డబ్బులు ఇవ్వాలి. కానీ మీరు మా దగ్గర అడుగుతున్నారు. ఇలా చూడండి, మార్కెట్కి మీరు ఎవరో కూడా తెలీదు, కానీ మీరు మంచి అతనని నాకు తెలుసు. ఒకవేళ ఒక్క పుస్తకం కూడా అమ్మకపోతే నేనేం చేసేది? మీరు ఫేమస్ అవ్వాలి, దానికి మీరే కదా ఖర్చు పెట్టి తీరాలి. అర్రే గుప్తా, పేపర్లో ఏంటి న్యూస్? అరే పేపర్లు ఏమీ అంత ఇంట్రెస్టింగ్గా లేదు బా. సరే, నన్ను సంతోషపెట్టడానికి వచ్చిన ఆ దేవత ఎక్కడుంది? రా, త్వరగా రా. నువ్వు వెళ్ళి స్నానం చేసి ఈ డ్రెస్ వేసుకొని త్వరగా రా. అక్క, ఒక ఆడదనగా నా బాధ ఏంటో అర్థం చేసుకుంటారు. మా అమ్మాయి చాలా చిన్న అమ్మాయి, దయచేసి నన్ను వదిలేయండి. నాకు అన్నం వద్దు నానమ్మా. అమ్మ వస్తుంది అని నాన్న చాలా రోజులుగా చెప్తున్నారు, కానీ అమ్మ ఇంకా రాలేదు. తప్పకుండా అమ్మ వస్తారమ్మా. మీ నాన్న కూడా అమ్మను వెతుకుతున్నారు. తప్పకుండా వస్తుంది. నువ్వు ఇది తినమ్మా, తిను. నేను చెప్తున్నాను కదా, అమ్మ వస్తుందమ్మా, తిను. ఇదిగోండి, నీళ్ళు తీసుకోండి. ఏమైందండి, మీరు అదోలా ఉన్నారు? ఏం లేదు, నేను రాసిన బుక్ని పబ్లిష్ చేసి దాంట్లో వచ్చిన డబ్బులు పెట్టుకొని స్వాతికి ట్రీట్మెంట్ చేయాలనుకున్నాను. కానీ ఆ పబ్లిషర్ నా దగ్గర 10 లక్షల డబ్బులు అడుగుతున్నాడు. ఏమండి, మీరు దిగులు పడకండి, ఆ దేవుడు సాయం చేస్తాడు. అయితే స్వాతి ఎక్కడ? ఇక్కడ చూడు, నువ్వు ఇలాని దీని మీద ఎక్కి రావాలి. నేను దానికి చెప్పి ఇచ్చానని నువ్వు ఎవరి దగ్గర నువ్వు చెప్పవద్దు. ఏమి అలా చెప్పావంటే నన్ను కొడుతున్నారు. ఒక్క క్షణం ఇక్కడ చూడు, ఇలాగని ఎక్కాలి. చూసావా, అర్థమైందిలే. సర్లే, ఇప్పుడు నువ్వు ఎక్కాలి. అర్థమవుతుందా? నేను చెప్పించున్నట్టు నువ్వు ఎక్కాలి, కానీ నువ్వు దీని గురించి ఎవరి దగ్గర మాట్లాడొద్దు. అరే చూడు, ఈవిడ మీ వైఫా? అవును, నా భార్యే. నువ్వు తను చూసావా? అవును, కొద్ది రోజుల క్రితం ఈవిడ ఇద్దరితో కారులో వెళ్ళడం చూశాను. ఎవరు వాళ్ళు? వాళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళు. వాళ్ళ దగ్గర తుపాకీలు కూడా ఉన్నాయి. వాళ్ళు నా భార్యని ఎత్తుకుపోతే నువ్వెందుకని పోలీసులతో చెప్పలేదు? చూడండి, వాళ్ళని పోలీసులు ఏమీ చేయలేరు, ఎందుకంటే దిలావర్ గ్యాంగ్కి చెందిన వాళ్ళు. మీరు చెప్పిన గ్యాంగ్ ఇక్కడ ఉండడానికి వీలే లేదు. లా అండ్ ఆర్డర్ ఇక్కడ స్ట్రాంగ్ గా ఉంది. ఏంటి బలంగా ఉంది? నా భార్యని తీసుకెళ్లారని చెప్తున్నానుగా, మీరేమో ఈజీగా చెప్పేస్తున్నారు. ఇలా చూడండి, ఆ గ్యాంగ్ వేరే ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి ఉండాలి. మేము కనిపెడతాం, సరేనా? సరే సార్, త్వరగా కనిపెట్టండి సార్. నేను చెప్పేది బాగా వినండి. మన ఆయుధాలు తీసుకొని మనం ఈ రూట్లోనే వెళ్ళాలి. ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ మాల్ని గుప్తాకి అప్పగించాలి.
సార్ ఈయన మా బావ సురేందర్, తను మా అక్క మెహిని, వాళ్ళ కూతురు స్వాతి. వీళ్ళు గణేష్పురాలో ఉన్నారు సార్. సార్ వీళ్ళ ఫోను ఎప్పటి నుంచో ఆఫ్లో ఉంది. అనుమానించి ఇంటికి వెళ్ళి చూశాను సార్, కానీ ఇల్లు తాళం వేస్తుంది. మా వాళ్ళకి నేను ఫోన్ చేసి కనుక్కున్నాను. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడున్నారని ఎవరికి తెలియదన్నారు. నాకు చాలా భయంగా ఉంది సార్. మీ బావగారు ఏం చేస్తున్నారు? ఆయన జ్యోతిష్కుడు. అంతేకాదు నిన్న మా అక్క కూతురు బర్త్డే సార్. ఆ బర్త్డేకి రమ్మని నన్ను ఇన్వైట్ చేశారు, కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఇల్లు తాళం వేస్తుంది. మీ బావగారు అక్కగారు ఫోన్ నంబర్ ఇవ్వండి, మేము కనిపెడతాం. మావయ్య, పోలీసు వాళ్ళు ఏమి చేయరు. మనం పెద్ద పోలీసునే కలవాలి మావయ్య. హలో, నీ భార్యనే కదా. దిలావూర్ మనుషులు వచ్చి ఎత్తుకుపోయారు. నువ్వెవరు? నేను ఒక కార్యకర్తని, మీకు సాయం చేయాలనుకుంటున్నా. అవును, నా నంబర్ నీకెవరిచ్చారు? మీ నంబర్ని ఎంతో మందికి ఇచ్చుంటారు కదా, అలాగే నాకు వచ్చింది. సరే, విషయానికి వస్తాను. ఈ విషయంలో పోలీసులు ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండుంటే ఖచ్చితంగా మీకు నేను సాయం చేయగలను. మీరేమంటున్నారో నాకు అసలు అర్థం కావట్లేదు. నాకు ఆ మనుషుల గురించి బాగా తెలుసు. మీ భార్యకి ధర ఎంత అడుగుతాను. రేటా? వాళ్ళని తీసుకురావడానికి ఇలా చూడండి. మీరు వెంటనే 2.5 లక్షలు రెడీ చేయండి, ఎందుకంటే వాళ్ళ అక్యూస్డ్. 2 లక్షలంటే నేను ఎలా అరేంజ్ చేయాలి? నా దగ్గర అంత డబ్బు లేదు. సరే, ఒక పని చేయండి. ఇప్పటికీ 50,000 ఇవ్వండి. పని ప్రారంభించాక కొద్ది కొద్దిగా అకౌంట్లో వేయండి. యాదవ్, సో తలుపు పగలు కొట్టండి. సార్, ఈ ఇంట్లో అనుమానం పరంగా మనకేం దొరకలేదు సార్. లేదు యాదవ్, నాకు అనుమానంగా ఉంది. ఈ ఇంట్లో స్మెల్ వస్తుందని తెలియట్లేదా? ఇది చూసారా? ఏదో ఒక చెడు వాసన పోగొడటానికి ఎవరో ఒక రూమ్ స్ప్రేని ఈ ఇంటి మొత్తాన్నంతా కొట్టుపెట్టారు. కంపు కొడుతుంది. ఈ బాడీ కండిషన్ చూస్తుంటే చాలా రోజుల ముందు చంపినట్టుంది. వీళ్ళ మొబైల్ ఫోన్ 10 రోజుల ముందు 16వ తారీఖే ఆఫ్ అయింది. 16వ తారీఖే వీళ్ళని చంపేశారనుకుంటా. సార్, ఇంటి బయట ఏ సీసీటీవీ కెమెరా లేదు సార్. ఇంట్లో దొంగతనం హత్య జరుగుతుందని మన వాళ్ళు అసలు ఏం కనిపెట్టలేకుండా ఉన్నాం సార్. ఈ ఫ్యామిలీ డీటెయిల్స్ కలెక్ట్ చేయండి. ఓకే సార్. జతిన్, ఇది ఎవరు చేసినా సరే వాళ్ళు చట్టం నుంచి తప్పించుకోలేరు. నేను వచ్చేసాను. నలభై వేలే ఉంది, 10,000 తక్కువగా ఉంది. నాకు వీలైనంత వరకు తీసుకొచ్చాను. ఇలా చూడండి, మీరు నా భార్యని చూసారా? తను బానే ఉందా? నేను ఇంకా చూడనే లేదు. అదే డబ్బు తీసుకున్నాను కదా, ఇకపై నేను చూసుకుంటాను. నా భార్య ఫోటో కానీ వీడియో కానీ ఏమైనా ఉందా?
తను ఎలా ఉందని అడగడానికి తెలుసుకుంటున్నా. మీరు దేనికి దిగులు పడకండి. మీరు బ్యాలెన్స్ డబ్బుని రెడీ చేయండి చాలు. నేను వారిని తీసుకొని కానీ వస్తాను. తను ఎలా ఉందో తెలుసుకోవాలని నాకు ఉంటుంది కదా. దిగులు పడకండి అని చెప్తున్నానా? అరే నాకు ఒక ఫోటో అయినా చూపించండి. ఖచ్చితంగా చూపిస్తాను, దిగులు పడకండి. జతిన్, చనిపోయిన వాళ్ళ బాడీని చెక్ చేసి చూస్తుంటే మీ బావగారికి వేరెవరితోనూ అక్రమ సంబంధం ఉంది. అతనికి అక్రమ సంబంధం ఉందని మీకేమైనా తెలిస్తే చెప్పండి ప్లీజ్. సార్ దాని గురించి నాకేం తెలీదు. మా బావ దిగులంతా స్వాతి గురించే సార్. స్వాతికి మెదడు కాస్త సరిగ్గా పనిచేయదు. ఓ రోజు మా అక్కతో నేను మాట్లాడుతున్నప్పుడు స్వాతిని ఎత్తుకెళ్ళడానికి ప్రయత్నించారని తను నాకు చెప్పింది సార్. స్వాతిని రేప్ చేయడానికి ఎవరో ప్రయత్నించారని. ఎవరది? సార్ వాళ్ళెవరని ఎవరికి తెలియదు సార్. ఓకే జతిన్, మీరు వెళ్ళొచ్చు. బాడీ పోస్ట్మార్టం అయిన వెంటనే మీరు వచ్చి తీసుకెళ్ళొచ్చు. యాదవ్, స్వాతి చదివిన స్కూల్ ఆ ఏరియాలో ఉంది. స్వాతిని ఎవరు ఫాలో చేశారో తెలుసుకోండి. ఈ హత్యకి దానికి ఏదో సంబంధం ఉన్నట్టుంది. ఓకే సార్. అమ్మా వంట చేసా అమ్మా, ఎప్పుడు రెడీ అవుతుంది? నీకు చెవుడు అనుకుంటున్నా. ఏయ్, నేను అడిగేది నిన్నేనే. నాకు బాగా అర్థమవుతుంది, కాస్త టైం కావాలి. నేనేం మిషన్ కాదు, సామాన్లు అలాగే వదిలేసి వెళ్ళాలా? మావయ్య, ఆ ఫిరోజ్ డబ్బులు తీసుకుని మనల్ని మోసం చేశాడు. ఇప్పటి వరకు ఫోన్ స్విచ్ ఆఫ్ గానే ఉంది. హలో, నేను ఎవరని తెలుసుకోవడం కోసం నన్నే ఫాలో అవుతున్నావా? మేమేమి నిన్ను ఫాలో అవ్వలేదు. నువ్వేదో తప్పుగా అనుకుంటున్నావు. నువ్వు చాలా ఎక్కువ చేశావు. నీ భార్య నీకు దక్కదు. ఇకపై ఏం జరుగుతుందో చూడు. నీ భార్య నీకు దక్కదు. నేను నీకు 40,000 ఇచ్చాను. నువ్వు అడిగిన మిగతా డబ్బు కూడా ఇస్తాను. కానీ రౌడీల దగ్గర నుంచి నా భార్యని తీసుకురా. సార్, స్వాతి ఇంటి పక్కన ఉన్న స్కూల్లో విచారణ చేశాం సార్. కానీ స్వాతిని ఎవరు టార్చర్ చేశారనేది మా వాళ్ళ కనిపెట్టడం కుదరలేదు సార్. స్వాతి పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం ఆ అమ్మాయిని ఎవరో టార్చర్ చేయలేదని రిపోర్ట్ వచ్చింది. పోస్ట్మార్టం రిపోర్ట్లో ఈ 3 హత్యలు 16వ తరగతి జరిగినట్టు తెలుస్తుంది. సురేందర్ ఇల్లు తాకట్లో ఉందని మేము కనిపెట్టాం సార్. సురేందర్ ఫ్యామిలీ హత్య కొన్ని రోజుల ముందర ఇంటి తాకట్టు పెట్టిన డబ్బులు 10 లక్షలు అతను బ్యాంక్ నుంచి తీసుకున్నాడు. సురేందర్ బ్యాంక్ అకౌంట్లో ఆ 10 లక్షలు అలాగనే ఉన్నాయి సార్. ఒకవేళ సురేందర్ అప్పు తీర్చడానికి ఆ డబ్బు తీసాడేమో. ఒకవేళ హత్య డబ్బు కోసం జరుగుండొచ్చు. సార్ దాని గురించి ఏ ఇన్ఫర్మేషన్ లేదు సార్. తర్వాత సురేందర్ ఒక బుక్ పబ్లిషర్ దగ్గర కాంటాక్ట్లో ఉన్నాడు. ఒక చిన్న జ్యోతిష్యుడు బుక్ పబ్లిషర్తో ఎందుకు కాంటాక్ట్లో ఉన్నాడు? సార్, సురేందర్ రాసిన బుక్ని మేము పబ్లిష్ చేయడం కోసమే అతనితో మేము కాంటాక్ట్లో ఉన్నాం. ఏ బుక్? సార్, అతను జోష్యం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండేవాడు. చాలా అద్భుతమైన ఒక కంటెంట్ రాశారు సార్. ఇదిగోండి సార్, ఆ కంటెంట్ తాలూకా జెరాక్స్ కాపీ. చాలా అద్భుతంగా రాశారు సార్. కానీ ఇలాంటి సబ్జెక్టులు చదివే వాళ్ళు చాలా తక్కువ సార్. అందువల్ల మేము వాళ్ళని ఇన్వెస్ట్ చేసాం. అతను 10 లక్షలు ఇచ్చి దీన్ని పబ్లిష్ చేయమన్నారు సార్. కానీ అంతలోగా అన్నీ అయిపోయింది. సార్, అక్క ఇంకా బావ స్వాతి ట్రీట్మెంట్ గురించి ఆలోచించారు. అందుకు వాళ్ళకి డబ్బులు అవసరమైంది. అయితే మా బావ జోష్యానికి సంబంధించిన పుస్తకం ఉందని చెప్పారు. దానికి ఎంతో విలువ ఉంది. దానివల్ల ధనవంతుని అవుతానన్నారు. ఆ బుక్ని పబ్లిష్ చేయడానికి ఆయనే డబ్బులు ఇచ్చారు. ఈ కంటెంట్ చాలా బాగుంది. దీన్ని ఒరిజినల్ చెక్ చేసి చూద్దాం. వెంటనే సురేందర్ ఇంటికి వెళ్దాం. సార్, ఈ ఇంటిలో అసలు ఏం లేదు సార్. ఈ డాక్యుమెంట్ జెరాక్స్ ఒరిజినల్ కూడా లేదు. కానీ సురేందర్ పబ్లిషర్కి జెరాక్స్ కాపీ ఇచ్చాడు. దాని ఒరిజినల్ ఖచ్చితంగా ఇంట్లోనే ఉన్నట్టుంది. ఆ ఒరిజినల్ కాపీ ఎక్కడుంటుంది?
హే. రా నిదానంగా చూసుకో నిదానంగా వెళ్ళాం. దళ కూర్చో. ఇలాంటి పరిస్థితుల్లో ఈవిడ చేత పనులు చేయించుకుంటే ఖచ్చితంగా ఈవిడ చనిపోతారు. అరే నువ్వు దీనికోసం సహాయం చేయడానికి ఇంకొక అమ్మాయిని తీసుకురాబోతున్నావా? నువ్వు అంతలా ఏం ఆలోచిస్తున్నావు? దాన్ని లవ్ చేస్తున్నావా ఏంటి? నమ్మకం చెదిరిపోయింది, కలలు నాశనమైపోయాయి. కరుణ కడుపులో పెరుగుతున్న ఆ బిడ్డ, కరుణాని వేరే ప్రపంచానికి ఆ బిడ్డ తీసుకెళ్ళింది. సన్యాసులు కల్పిత ప్రపంచంలో ఏం చేస్తారని ఆ బిడ్డ రాసింది. కాని ఆ వార్త నిజమని ఒక్కరు కూడా నమ్మలేదు. బాధని అనుభవించిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. సమాజంలో ఎన్నో మార్పులు తీసుకొస్తానన్న ఫిరోజ్ కనిపించకుండా పోయాడు. వాడి వల్ల మాధవ్ ఎన్నోసార్లు మోసపోయాడు. అందువల్ల మాధవ్ కరుణాని వెతకడానికి బదులుగా ఆ ఫిరోజ్ని వెతకడం మొదలుపెట్టాడు. అరే రేయ్, నా భార్య ఎక్కడ్రా? మీ భార్య గురించి నాకెలా తెలుస్తుంది? నీకు తెలీదా? నీకు తెలీదా? వచ్చా కదా, నీకు తెలీదా? చెప్పరా, చెప్పు. అడగండి. నా భార్య ఎక్కడ? నన్ను నా వదల- భార్య ఎక్కడ? చెప్పరా, చెప్పేస్తాను, చెప్పు. చెప్పేస్తాను. నా నీకు భార్య ఎక్కడ? నంబర్ ఇస్తాను. నెంబర్ త్వరగా ఎవరా? 78 78 38 40. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి ప్రస్తుతం స్విచ్ ఆఫ్ లో ఉంది. రే, ఈ నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది. వేరే నెంబర్ ఇవ్వు. ఈ నంబరే అతని దగ్గర ఉన్న నంబర్. చెప్పరా. నా దగ్గర ఈ నంబర్ తప్ప వేరే నంబర్ లేదు. ఈ ఫోటో చూడనా? ఈ ఫోటో ఎలా ఉంది? బాగుంది కదా? బాగా తెస్తానా నేను? తెచ్చావా? దిలవరనా, నా పేరు మాధవ్. ఎవరు మీరు? మీరు నా భార్యని 7 నెలలకు ముందు కిడ్నాప్ చేశారు. నా భార్యని తిరిగి పంపించమని మిమ్మల్ని అడుక్కుంటున్నానన్నా. నా నెంబర్ నీకెవరు ఇచ్చారు? నీ పక్కన పోలీసులు ఉన్నారా? లేదు దిలవరనా, ఈ విషయంలో పోలీసులకి నేను చెప్పలేదు. మనం ఒక పని చేద్దాం, ఇద్దరం మాట్లాడుకుందాం. సమాధానం అయిపోదామా? ఈ దిలావర్ ఎవరికి భయపడడని నీ పక్కన పోలీసులుంటే వాళ్ళకు కూడా చెప్పు. నేను అమాయకున్నానా, నా మీద చాలా చూపించండి. కన్ను చూపిస్తాను. ఒక 5 లక్షలు ఇచ్చేసి నీ భార్యని తీసుకెళ్ళు. ఇంకొక విషయం, నేను అడిగిన డబ్బులు నువ్వు రెడీ చేసిన తర్వాత నాకు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయి. హలో, ఒక నిమిషం. హలో. సో సురేందర్ కాంటాక్ట్ లిస్ట్లో హరీష్ అని ఒక నేమ్ ఉంది సార్. ఈ హరీష్ సురేందర్ ఇంటికి గత 6 నెలలుగా వచ్చిపోతున్నాడు సార్. ఈ హరీష్ కూడా జ్యోతిష్యుడే సార్. జోషన్ గురించి వీళ్ళు 6 నెలలుగా మాట్లాడుకుంటున్నారు, కానీ వాళ్ళిద్దరూ ఇప్పుడు కాంటాక్ట్లో లేరు సార్. ఆ రోజు మర్డర్ జరిగినప్పుడు ఈ హరీష్ ఫోన్ సురేందర్ ఇంటి పక్కనే ఉండింది సార్. ఇంకేదైనా? సార్ ఆ పబ్లిషర్ని కలవడానికి వెళ్ళినప్పుడు ఇతని ఫోన్ స్విచ్ ఆఫ్ని వచ్చింది. మేము ఇంటికి వెళ్ళి చూసాము, ఇల్లు లాక్ వేసి ఉంది. ఒకవేళ హరీష్కి పబ్లిషర్ కింద సంబంధం ఉందా? ఎవరు మాట్లాడేది? నేను మాధవ్ను మాట్లాడుతున్నా. మీరు అడిగిన 5 లక్షలు అరేంజ్ చేశాను. మావయ్య, ఈ దిలావరా ఫిరోజ్లా కాదు. మీరు ఇలాంటి ఒక మనిషిని చూస్తాను అనుకున్నారా ఏంటి? అక్క వాళ్ళతో పాటే ఉంది అని మీకు తెలుసా? ఈ డబ్బులు ఇచ్చేస్తే అక్క తిరిగి వచ్చేస్తుందా? జై, నీకు నమ్మకం లేకపోవచ్చు, కానీ నాకు నమ్మకం ఉంది. ఆ రౌడీలను చూస్తే నన్ను కొడతారా? నాకు ఇబ్బందే లేదు. నేను ఒంటరిగా వెళ్తాను. దిలవరనా, మీరు చెప్పిన చోటుకి నేను వచ్చానన్నా. డబ్బు అక్కడ పెట్టేసి నువ్వు వెళ్ళిపో. నీ భార్య నీ దగ్గరకు వచ్చేసింది. కుదరదు. ముందు నా భార్యని మీరు చూపించండి, అప్పుడే డబ్బులు ఇస్తాను. తిరిగి చూడు. ఏయ్, ఒక్క అడుగు ముందుకు పడిందంటే నేను చంపేస్తాను. చూసావు కదా, బ్యాగ్ కింద పడే.
కరుణ 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 నేను వచ్చాను. వాళ్ళని తీసుకెళ్ళి 1 సంవత్సరాలు పెట్టున్నారు. 1 సంవత్సరమా? అవును. ఒక నిమిషం, ఇలా చూడు, తనే నా వైఫ్ కరుణ. తను నువ్వు చూసావా? లేదు, నేను ఎవరిని చూడలేదు. నువ్వెలా వాళ్ళ దగ్గర ఇరుక్కున్నావు? 1 సంవత్సరాల ముందు నన్ను తీసుకెళ్లారు. నన్ను లాక్కుని పోయి వాళ్ళతో పెట్టుకున్నారు. నువ్వు వాళ్ళతో ఎక్కడున్నావు? నేను ఎక్కడ ఉన్నా నాకే తెలీదు, కానీ వాళ్ళందరూ నన్ను చర్చ్ పక్కన తీసుకెళ్లారు, గుర్తుంది. భావనని ఇంట్లో వదిలిన తర్వాత నమ్మకాన్ని కోల్పోకుండా తన భార్యని వెతకడం మొదలుపెట్టారు. ఏంటన్నా, ఏంటి అక్కడే చూస్తున్నావు? దొంగిలించడానికి వచ్చావా? లేదన్నా, నేను నా భార్యని వెతుకుంటే ఇక్కడికి వచ్చాను. తినే నా భార్య కరుణ. తిన్న ఎక్కడైనా చూసారా? ఈవిడ మీ భార్య? అవునవును, నా భార్యే. నాకేదైనా ఇస్తే ఇదిగోండి, ఎక్కడ చూసారా కాస్త చెప్పండి. ఇదిగోండి మీ భార్య. రాత్రి అయితే ఇద్దరితో కలిసి ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్తుంది. ఎవరాది? లేకుండా ఎక్కడికి వెళ్ళిందిరా అది? వెతకండి, ఎక్కడికి వెళ్ళిందో. ఎక్కడికి వెళ్ళిందిరా అది? వెతకండి, ఎక్కడికి వెళ్ళిందో చూడండి రా. నువ్వు దాక్కున్న చోట సురేందర్ రాసిన జెరాక్స్ కాపీ కంటెంట్ మీద తీసావు. నువ్వు నిజం చెప్తావా లేకపోతే తన్నులు కావాలా? నేను సురేందరు ఒక గురుజీ దగ్గర నుంచి మేము జోషం నేర్చుకున్నాం సార్. నేను జోషాన్ని నేర్చుకొని డబ్బులు సంపాదించడం ప్రారంభించాను. కానీ సురేందర్ ఒక అద్భుతమైన బుక్ను రాశాడు. నాకు ఆ బుక్ కావాల్సి వచ్చింది. నేను ఆ బుక్ను పెట్టుకొని మంచి జాతకస్తుని అవ్వాలనుకున్నాను. నా గురించి నిజం సురేందర్ దగ్గర చెప్తే సురేందర్ పోలీసు దగ్గరికి వెళ్ళి నన్ను జైలుకి పంపిస్తానని భయపడ్డాను. అందుకనే నేను వాళ్ళ కుటుంబం లేకుండా చేసేసాను. ఈ పని నువ్వు ఒంటరిగా చేయలేవు. ఎవరు హెల్ప్ చేశారు నీకు? నేను మీకు భారీగా ఉండడానికి అర్హత లేదు. దయచేసి అలా చెప్పుకో కరుణ. మనం ఒకటిగానే ఉన్నా, చివరి వరకు ఒకటిగానే ఉంటాం. తర్వాత మనం ఈ బిడ్డని సాకుతాం. లేదు లేదు లేదు, ఈ బిడ్డ మనకు వద్దు. ఈ బిడ్డ మీద తప్పలేదని నాకు బాగానే తెలుసండి. కానీ ఈ బిడ్డని నేను కంటే ఆ రౌడీలు జీవితాంతం నన్ను ఇబ్బంది పెడతారు. మనకి ఈ బిడ్డ వద్దు, మనకు వద్దు. మణిరామ్ గుప్తా నా క్లయింట్ సార్. నేను అతని దగ్గర హెల్ప్ అడిగినప్పుడు అతను దిలాఊర్ గ్యాంగ్ దగ్గర నన్ను తీసుకెళ్ళి ఈ హత్యను చేయమని చెప్పాడు సార్. నేను దిలాఊర్కి ఆ డబ్బులు ఇచ్చేశాను.
వాళ్ళు సురేందర్ ఫ్యామిలీని చంపేశారు. డబ్బు, లూటి, హత్య ఇదంతా ఒక గ్యాంగ్ భయంకరంగా చేస్తున్నారు. నువ్వు వాళ్ళతో లింక్ పెట్టుకుని అన్ని తప్పులు చేస్తున్నావు. నేను నిన్ను సీరియస్గా అడుగుతున్నాను, దిలావర్ గ్యాంగ్ ఇప్పుడు ఎక్కడుంటారు? దిలావర్ని తన గ్యాంగ్ని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ వల్ల కరుణ పడిన బాధని మీడియా మొత్తం బయట పెట్టాయి. కరుణకి ఆ బిడ్డని కంటం ఇష్టం లేదని, తను ఆ పని ఎప్పుడు చేయనని చెప్పింది. ఇక కోర్టేమో కరుణ అబార్షన్ చేయించుకోవడానికి ఒప్పుకోలేదు. అలా చేస్తే కరుణకి ప్రమాదం జరుగుతుందని కోర్టు చెప్పింది. కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుందంటే, రేప్ చేసినందువల్ల పుట్టబోయే బిడ్డకి ఈ సమాజంలో బతికే హక్కుందని చెప్పింది. అందువల్ల కోర్టు కరుణ బిడ్డని ఖచ్చితంగా కనాలని ఆదేశించింది. ఆ బిడ్డ పుట్టిన తర్వాత కరుణ కోరుకుందంటే పెంచొచ్చు, లేదంటే ఆ బిడ్డని ప్రభుత్వానికి అప్పగించొచ్చు. ఈ ఎపిసోడ్ మొదట్లోనే నేను మీకు చెప్పాను కదా, ఇది చరిత్రలో నిలిచిపోయిందని. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. నేను అనూప్ సోని సెలవు తీసుకుంటున్నాను. సరికొత్త క్రైమ్ పెట్రోల్ ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుకొస్తాను. అప్పటి వరకు మీరు మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి, అప్రమత్తంగా ఉండండి, సురక్షితంగా ఉండండి. ఇక చూస్తూ ఉండండి క్రైమ్ పెట్రోల్ అలర్ట్. జై హింద్.